చిచి, ఎంత కష్టపడి ప్లాన్ చేస్తే ఆ ఆర్య వచ్చి చెడగొట్టేశాడు. లేదంటే ఈ పాటికి అపర్ణ పైకి పోయేది. చాలేవు. ఫస్ట్ నుంచి నేను వద్దంటూనే ఉన్నాను, విన్నారా? అయినా మనుషులు చంపడం ఏంటి? అసలు మీతో చేతులు కలపడం నాది బుద్ధి తక్కువ. మేమేమైనా మాకోసం చేసామా? నీకోసమేగా చేసాం. కాకపోతే ఇప్పుడు మిస్ అయింది. నెక్స్ట్ టైం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. చాలు, ఇలాంటి మర్డర్ ప్లాన్స్ ఆపండి. నిజంగా మీకు చేతనైతే ఆ అపర్ణకి ప్రాణహాని లేకుండా మా బావ నుంచి విడదీయండి. లేదా అర్థమైందమ్మాయి. ఆయుధం పట్టకుండా రక్తం చెందకుండా యుద్ధం చేయమంటున్నావు అంతేగా? అవును, అంతే. అయితే ప్రాణాలు తీయం, కానీ చంపేస్తాం. ప్రాణాలు తీయకుండా చంపేస్తావా? కొత్త రకం మర్డర్లేమైనా కనిపెట్టావా? లేదు, ప్రాణాలకు బదులు పరువు తీస్తాం. రాజావారి కుటుంబం అంటే పరువు కోసం ప్రాణం ఇస్తారు. అదే పరువు తీస్తే చస్తారు. అవునవును, ఈ వీక్నెస్ అడ్డు పెట్టుకునే కదా దొంగ అన్న ముద్ర వేసి పరువు తీసి ఇంట్లోంచి గెంటేశాను కదా. ఆ ఊర్లో పరువు తీయడం వల్ల ఈ ఊరుకొచ్చారు. మరి ఈ ఊర్లో పరువు తీస్తే ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోతారు. ఉమ్, నువ్వు సూపర్ తయారు. పరువు తీసి మానసికంగా చంపేసి ఈ ఊరు నుంచి తరిమేయాలన్న నీ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. ఇంతకి పరువెలా తీయబోతున్నావు? ఆ ఐడియాలు ఊరికే రావమ్మా, చేతులు తడపాలమ్మా. తడిపాను చాలా. చిచి చిచి, తడపడం అంటే ఇలా కాదమ్మాయి, ఎటకారం ఏంటి? డబ్బులతో తడపాలి. కర్మ, సమయానికి ఏటీఎం కార్డు కూడా తేలేదు. ఇదిగో ఈ రింగ్ తీసుకుని ఐడియా చెప్పు. ఇది మనుషుల్ని వాడుకోవడం అంటే. సర్లే, ముందు ప్లాన్ ఏంటో చెప్పు. అపర్ణ పరువు తీయడానికి ఒకటే మార్గం. ఏంటది? క్యారెక్టర్ బ్యాడ్ అని రుజువు చేయటం. పైకి కనిపించేంత మంచిది కాదని అందర్నీ నమ్మించడం. అపర్ణకి అర్జున్కి మధ్య ప్రేమే కాదు, ఇంకా చెప్పలేని సంబంధాలు చాలా ఉన్నాయని చీట్ చేయడం. ఐడియా అద్దరిపోయింది పిన్ని. మరి తయారంటే ఏమనుకున్నావు? అదే గనక మనం చేయగలిగితే నలుగురిలో పరువు పోయి తలెత్తుకోలేక సిగ్గుతో చస్తారు. అపర్ణ ఇంత నీచురాలా అని ఆ ముసల్ది దాని మనవణ్ణి తీసుకొని వెళ్ళిపోతుంది. దాంతో నిశ్చితార్థం ఆగిపోతుంది. అపర్ణ ఫ్యామిలీ మొత్తం ఈ ఊరు వదిలి వెళ్ళిపోతారు. ఇంక నువ్వు నీ బావ రింగ 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 అంటూ పాడుకుంటూ తిరగొచ్చు. బాగుంది తయారు. వెంటనే ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసే. నేను చూసుకుంటానుగా అమ్మాయి. ఇదిగో సుకన్య, ఇట్రా. ఏంటి పిన్ని? నేను చెప్పినట్టు చెయ్యి. ఎలా ఉంది? సూపర్. అదిగో అర్జున్ వస్తున్నాడు అమ్మాయి. మేమిద్దరం ఆ పక్కన దాక్కుంటాం. నువ్వు అర్జున్ని ఆ గదిలోకి పంపించు. సరే సరే, వెళ్ళండి వెళ్ళండి. అర్జున్ వెళ్ళరా. ఇక్కడ నిలబడ్డావేంటక్క? అంతా నా తలరాత్రా తమ్ముడు. ఈ ఎంగేజ్మెంట్ అయ్యేలోపు నేను చచ్చిపోయేలా ఉన్నాన్రా. ఏమక్క, బావ ఏమన్నా అన్నాడా? ఆయన అన్నా బాగుండేదిరా. 2 తిట్లు తిట్టి ఏదోలా సర్దుకుపోయేదాన్ని. కానీ వీళ్ళంతా నాతో అడ్డమైన పనులన్నీ చేస్తున్నారా. ఈ ఇంటికి నేను పెద్ద పని మనిషి అయిపోయాను. చేసి చేసి ఒళ్ళంతా పుండైపోయిందిరా బాబు. ఒరే తమ్ముడు, ఆ రూమ్ లో నా బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్ లో ఒక ఆయింట్మెంట్ ఉంది. వెళ్ళ ఆయింట్మెంట్ తెచ్చి పెడతావా? అది రాసుకుంటే కొంచెం రిలాక్స్డ్ గానైనా ఉంటుందేమోరా. అలాగే అక్క, నువ్వు ఇక్కడే ఉండు, నేను తీసుకొస్తాను. సరే వెళ్ళు.